హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాట్స్. ఈ వీడియోలో మనం యానిమల్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన అనిల్ కపూర్ ని విలన్స్ మనుషులు గన్ తో కాలుస్తారు. అయితే నాన్నని కాల్చిన వాడి మీద హీరో మాత్రం వేరే లెవెల్లో పగ తీర్చుకోవడం మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన బాబీ డూల్ ఇంకా రణ్వీర్ మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు నాకు మాత్రం థియేటర్ లో లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి భయ్యా. అండ్ ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే, లవ్ సాంగ్ దగ్గర నుంచి ఎమోషనల్ సాంగ్ దగ్గర వరకు ఈ సినిమాలో మనకి బోర్ కొట్టేలాగా ఒక్క సాంగ్ కూడా లేదు. అసలు డాల్బీ అట్మాస్ లో ఆ మ్యూజిక్ వింటుంటే నాకు మాత్రం వేరే లెవెల్లో అనిపించింది భయ్యా. లిటరల్లీ సాంగ్స్ అనే కాదు, సాంగ్స్ లోని విజువల్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీలో మ్యూజిక్ విషయంలో మాత్రం 5 కి 5 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఈ మూవీ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాని స్వయంగా ఈ మూవీ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగనే ఎడిట్ చేశాడు. ఒక్కొక్క సీన్ ని ఆయన అనుకున్న విజన్ లో జనాలకి చూపించడంలో సందీప్ రెడ్డి వంగ అయితే 100% సక్సెస్ అయ్యాడు భయ్యా. అసలు నిజంగా సందీప్ రెడ్డి వంగ స్టోరీ రైటింగ్, డైరెక్షన్ ఇంకా ఎడిటింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అంతే. అండ్ ఈ మూవీ ఎగ్జాక్ట్ గా 3 hours 20 minutes ఉంటుంది. ఈ 3 hours 20 minutes లో మనకి ఈ మూవీ మాత్రం ఒక్క 1 minute కూడా బోర్ కొట్టదు భయ్యా. అండ్ ఈ సినిమాలో రష్మిక మందన యాక్టింగ్ ని ఇరగా తీసి చించవతల పడేశారు భయ్యా. అండ్ ఈ సినిమాలో మెయిన్ గా ఫాదర్ ఎమోషనల్ సాంగ్ విన్నప్పుడు మనకి కళ్ళల్లో పక్కా నీళ్లు తిరుగుతాయి. అసలు చెప్తున్నా కదా, కొడుకులని కూతులని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఈ మూవీ ఒక మంచి లెసన్ నేర్పిస్తుందని చెప్పొచ్చు. అండ్ మీరు ఎంత మీ పిల్లల్ని పట్టించుకున్నా పట్టించుకోకున్నా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం అస్సలు ఆపరు అని ఈ సినిమా చూస్తే బాధ్యత లేని ఫాదర్స్ కి అర్థమవుతుంది. అండ్ కొడుకుకి తండ్రిపై ఉన్న ప్రేమ హద్దులు దాటేస్తే ఎలా ఉంటుందో అని ఈ సినిమాలో క్రిస్టల్ క్లియర్ గా చూపించారు. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైలాగ్స్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఈ సినిమాకి 18 కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో వైలెన్స్, రొమాన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి భయ్యా. అండ్ ఈ మూవీలో రష్మిక ఇంకా రణ్వీర్ మధ్యలో లవ్ ట్రాక్ మాత్రం మనకి అర్జున్ రెడ్డి వైబ్స్ ని తీసుకొస్తుంది భయ్యా. అండ్ ఈ సినిమాలో రణ్వీర్ నట విశ్వరూపాన్ని మనం చూడొచ్చు. ఇంకా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ యొక్క యాక్టింగ్ మనకి చాలా బాగా సాటిస్ఫై చేస్తుంది. మనకి ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫ్లో లో 3 hours ఎప్పుడు అయిపోయిందో కూడా గుర్తుండదు. అసలు సెకండ్ ఫిలిం కి ఈ రేంజ్ లో ఒక డైరెక్టర్ కి హైప్ రావడం మాత్రం నేను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడలేదు. తన ఫస్ట్ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగ యూత్ మైండ్ ను మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేశాడు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5 కి 4.8 భయ్యా. సో అందరూ ఇలాంటి ఫాదర్ ఎమోషనల్ తో కూడిన ఒక బ్రూటల్ మాస్ యాక్షన్ ఫిలిం ని థియేటర్ లో చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. యానిమల్ మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.